హైదరాబాద్ మెట్రో మే 1 నుంచి సర్కారీ మెట్రో అవుతోంది. ఇప్పటివరకు పీపీపీ మోడ్లో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో ఎలాంటి వాటాలు స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. అలాగే మెట్రో రైల్ నిర్వహణకు ఓ కమిటీని వేసింది. హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో టేకోవర్ చేసింది. ఈ నెల 30న 15,000 కోట్ల డీల్ పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్ మెట్రో రైలు రానుంది. ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి నుంచి 13,615 కోట్ల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గ్యారంటీ పత్రాలు, అండర్టేకింగ్ లెటర్లపై సంతకాలు చేసే అధికారాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం కట్టబెట్టింది. అలాగే మెట్రో కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా ఉండేందుకు ప్రస్తుత సిబ్బంది నియామకాలు, ఇతర సాంకేతిక ఒప్పందాలపై ఎల్ఎన్టీతో చర్చలు జరిపి సంతకాలు చేసే బాధ్యతను హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి అప్పగించింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనలకు తుది ఆమోదం లభించింది. మెట్రో నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వస్తుండటంతో పరిపాలన పరంగా కూడా కీలక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును మెట్రో చైర్మన్ గా నియమించగా సర్ఫరాజ్ అహ్మద్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వీరితో పాటు మరికొంతమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా బోర్డులోకి తీసుకొచ్చింది. ఈ మార్పుల ద్వారా మెట్రో నిర్వహణలో పారదర్శకత పెంచడంతో పాటు భవిష్యత్తులో మెట్రో విస్తరణ, ఛార్జీల నియంత్రణ నేరుగా ప్రభుత్వం చేతుల్లోనే ఉండనుంది.